హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయాస్ కిచెన్. ఇవాల్టి మన వీడియోలో ఎగ్ ఫ్రైని సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకుంటారో ఈ వీడియోలో చూద్దామండి. వంట రాని వాళ్ళు కూడా ఇలా సింపుల్గా చేయొచ్చండి, చాలా బాగుంటుందండి ఇలా ఎగ్ ఫ్రై చేశారంటే. ఇప్పుడు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దామండి. ముందుగా నేను ఒక 7 ఎగ్స్ను తీసుకొని బాయిల్డ్ చేసి పెట్టుకుంటున్నానండి. ఉడకపెట్టుకున్న ఈ ఎగ్స్ను తీసుకొని కూల్ వాటర్లోకి వేస్తున్నాను. ఇవి కూల్ అయ్యేలోపు ఒక మిక్సీ జారు తీసుకోవాలి. తీసుకొని అందులోకి ఒక 5-6 పచ్చిమిర్చిని వేసుకోవాలండి. తర్వాత ఒక 2 మీడియం సైజు టమాటాలని తీసుకొని ఈ విధంగా ముక్కలుగా చేసి వేసుకోవాలి. అలాగే ఇందులోకి అల్లం ముక్కలు 7-8 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోవాలి. వేసుకుని ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలండి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న దీన్ని పక్కకు పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ కానీ గిన్నెను కానీ పెట్టి హీట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఎగ్స్ని ఈ విధంగా పొట్టు తీసి కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఈ విధంగా సగంలోకి కట్ చేయాలండి. కట్ చేసిన ఎగ్స్ని ఈ ఆయిల్లోకి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి కొద్దిగా కారం పొడి, పసుపు, కొద్దిగా సాల్ట్ని వేసుకోవాలి. వేసుకొని వీటిని 2 వైపులా దూరగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకోవాలి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఎగ్స్ని 2 వైపులా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకునే ఎగ్స్ని తీసి ఒక ప్లేట్లోకి పక్కకు పెట్టుకోవాలండి. తర్వాత అదే ప్యాన్లోకి మరికొద్దిగా ఆయిల్ని పోసుకుంటున్నానండి. ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను ఒక 3 ఆనియన్స్ని ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకున్నానండి. ఈ విధంగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. వేసుకొని ఈ ఆనియన్స్ ముక్కలన్నిటివి కాస్త దూరగా వేగే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి అనేటివి కాస్త దూరగా వేగిపోవాలి. ఇలా వేగిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ని ఇందులోకి వేసుకోవాలి. అలాగే ఈ మిక్సీలో కొద్దిగా వాటర్ అనేది పోసుకుంటున్నాను. ఈ విధంగా పేస్ట్ని వేసుకొని ఈ విధంగా అంతా కూడా కలుపుకోవాలండి. కలుపుకొని దీన్ని ఒక 2-3 మినిట్స్ పాటు ఉడికించుకోవాలండి. ఒక 2-3 మినిట్స్ తర్వాత ఇందులోకి కొద్దిగా అంటే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కారం పొడి, కొద్దిగా సాల్ట్, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి వేయాలండి. కారం పొడి అనేది మీ కారం తగ్గట్టు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపును వేసుకోవాలండి. వేసుకొని ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇది అంతా కూడా మరొక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. మూత పెట్టుకొని మరొక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా 2-3 నిమిషాల తర్వాత ఫ్రై చేసుకున్న తర్వాత ఈ విధంగా ఆయిల్ అనేది రిలీజ్ అవుతుందండి. దీన్ని మరొకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేస్తున్నానండి. మరి వాటర్ అనేది ఎక్కువగా యాడ్ చేయకుండా కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. చేసి మరొకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని మరొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి. ఒక 2 నిమిషాల తర్వాత చూడండి ఈ విధంగా ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా. ఈ విధంగా అయినప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్ను, ఆ ఎగ్స్ని ఇందులోకి వేసుకోవాలి. ఇందులోకి వేసుకొని ఇదంతా కూడా బాగా కలుపుకోవాలండి. ఈ ఎగ్స్కు ఉప్పు, కారం అంతా కూడా బాగా పట్టే విధంగా ఒకసారి అంతా బాగా కలుపుకొని మరొక 2 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోవాలండి. మూత పెట్టుకొని
ఈ విధంగా ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత చివరిగా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకోవాలండి. వేసుకొని ఇదంతా కూడా ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే మనకు ఎగ్ ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి. ఇది ఎంత టేస్టీగా ఉంటుందంటే చాలా బాగుంటుందండి. మీరు ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి చూడండి ఎంత బాగుంటుందో. ఇది ఇలా చేసి పెడితే ఇంట్లో వాళ్ళైతే మళ్ళీ మళ్ళీ ఎగ్ ఫ్రైని ఇలాగే చేసి పెట్టమంటారండి. అంత బాగుంటుంది. చపాతీలో కానీ, రోటీ కానీ, రైస్లో కానీ ఎందులోకైనా సరే చాలా బాగుంటుందండి. ఇలా ఎగ్ ఫ్రైని చేశారంటే మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.